హాయ్. సో ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ హార్ట్ బర్న్ అంటే ఇక్కడంతా మంటగా ఉంది, ఎక్కువ తేపులు వస్తున్నాయి మేడం అని చెప్పేసి చాలా కామన్ గా కంప్లైంట్ చెప్తూ ఉంటారు అనమాట. సో అసలు దీని హార్ట్ బర్న్ అండ్ యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. సో ఇది ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం ఇవాళ. సో మైసెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ స్వప్న, ఫర్టిలిటీ కన్సల్టెంట్, కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో ఇప్పుడు హార్ట్ బర్న్ అంటే ఏంటి, మనం తిన్న స్టమక్ లో ఉండే యాసిడ్స్ అన్ని ఇట్లా పైకి రీగజిటేషన్ అవ్వడం వల్ల మనకి హార్ట్ బర్న్ అంటే చెస్ట్ లో మంటగా కానీ పెయిన్ గా కానీ అనిపిస్తూ ఉంటుంది. చాలా కామన్ గా చెప్తా ఉంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోనల్ చేంజెస్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల ఇక్కడ ఈసోఫేగస్ అంటే మన మౌత్ ట్యూబ్ కి స్టమక్ కి మధ్యలో ఉన్న వాల్వ్ అనేది కొంచెం లూజ్ గా ఉండిపోయి ఆ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఈ హార్ట్ బర్న్ అనేది వస్తుంది. సో వాట్ ఆర్ ద టిప్స్ టు ప్రివెంట్ దట్ అంటే, ఫ్యాటీ ఫుడ్, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే ఇప్పుడు మనం ఒకటేసారి ఒక 3-4 దోశ తినే బదులు ఒక 2 దోశ తినేసి మళ్ళీ ఒక 2 hours గ్యాప్ లో ఏదో ఒకటి తీసుకోమని చెప్తాం అనమాట. అండ్ పడుకునే ముందర 3 hours బిఫోర్ తినేసేయాలన్నమాట. అంటే 7-7:30 తినేస్తే మీరు 10-10:30 యూ కెన్ గో టు ద బెడ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మీరు ఈ స్పైసీ ఫుడ్, సిట్రస్ ఫ్రూట్స్ తో కాకుండా కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే ఇప్పుడు కొంతమంది థమ్స్ అప్, కోకోకోలాలు బాగా అలవాటు ఉంటుంది. అలాంటివి అసలు ప్రెగ్నెన్సీలో పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. అండ్ కెఫిన్, కాఫీ కూడా అవాయిడ్ చేస్తే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ అనదర్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు టేక్ మంచిగా ఇంటేక్ ఆఫ్ వాటర్. ఇంకా ఈ అన్ని టిప్స్ తీసుకున్నా కూడా తగ్గకపోతే అప్పుడు యాంటాసిడ్స్ అంటే కొన్ని గ్యాస్ కి సంబంధించి కొన్ని టాబ్లెట్స్ ఇస్తామన్నమాట. దీనివల్ల కూడా ఈ హార్ట్ బర్న్ అనేది తగ్గుతుంది. మీ సర్కిల్లో మీకు తెలిసినటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఇట్లా హార్ట్ బర్న్, ఎక్కువ తేపులు వస్తున్నాయి, మంటగా ఉంటుంది అని కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియో షేర్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.